Welcome to MRR News. నేను తెలియజేసేది ఒకటే, ఐటీఐ కాలేజ్ వాళ్ళకి ఐటీఐ తర్వాత మీరు ఉన్నత చదువులు చదువుకున్నా మళ్ళీ ఉద్యోగ అవకాశం కావాలన్నా మన దగ్గర ఏ ప్రాంతం చూసినా పరిశ్రమలు ఉన్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ ఎంఓయూ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా. దాంతోపాటు ఈరోజు మన నియోజకవర్గంలో 30+ మొన్న బెల్లు 6 కోట్లు 36 కోట్లు మనం సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకున్నాం. మళ్ళీ గ్లోవిస్ వాళ్ళతో కూడా మాట్లాడాం. మళ్ళా 2 హాస్టల్స్ కూడా మనకి 3 కోట్ల రూపాయలతో మరి బీసీ హాస్టల్స్ కూడా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ మీరు తెలుసుకోవాలి. ఈ రోజు ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్, మరి కియా వల్ల ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టుకున్నాం, అంగన్వాడీ సెంటర్స్ కట్టుకుంటున్నాం. మరి ప్లాంటేషన్ కోసం రైతన్నులకు హార్టికల్చర్ కింద మరి ప్లాంటేషన్ కూడా సుమారుగా 1000 మంది రైతుల దాకా మ్యాంగో ప్లాంట్స్ కావచ్చు ఇతర ప్లాంట్స్ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. మరి దీంతో ఐటీఐ కాలేజ్ ఈ విధంగా ఇప్పటికే మనం 36 crores తో సిఎస్ఆర్ ఫండ్స్ తో మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఓన్లీ కియాను బెల్లు నుంచి మళ్ళీ ఒక 3 కోట్లు కూడా అంటే ఒక పక్క సిఎస్ఆర్ వస్తోంది, ఒక పక్క ఈ రాష్ట్రానికి సంపద వస్తా ఉంది. సంపద వస్తే మన రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. జిఎస్టీ వల్ల కూడా ఈరోజు సుమారుగా 3600 కోట్ల సంవత్సరానికి కియా నుంచి రాష్ట్రానికి దేశానికి సంపద వస్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి పరిశ్రమలు రావడం వల్ల మనకు ఉపాధి కలుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా నియోజకవర్గం తరఫున టోటల్ కాన్స్టిట్యున్సీ వైడ్ వీఆర్ గివింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బికాస్ ఆఫ్ 12 crores you has given only ITI college, we are feeling very proudly once again. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఒక పక్క పరిశ్రమలు, మీ విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు 100 days యాక్షన్ ప్లాన్ కావచ్చు, షైనింగ్ స్టార్స్ కావచ్చు. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది? చేతులెత్తండి. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు, తల్లికి వందనం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. మరి ఈరోజు అంత కమిట్మెంట్ గా మేమున్నాం. మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మీరు కూడా ఈ ఐటీఐ కాలేజీని మరి భావితరాల కోసం 1 సంవత్సరం లోపల మేము మరి పిల్లలకు అంకితం చేస్తాం. మరి ఇందుకు అందరికీ నిజంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కియా మేనేజ్మెంట్ కి కియా స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంఓయూ చేసుకుంటాం, వెంటనే భూమి పూజ పెట్టుకొని పనులు కూడా ప్రారంభిస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.